షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. సో రత్నకుమార్, రాజ్ కుమార్ కోసం 3 రోజులుగా పోలీసులు గాలించారు. అయితే ఈ రోజు కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుధా, మొత్తానికి 6 మర్డర్ల కేసులో షాబాదు ఇన్సిడెంట్ కు సంబంధించి నరహంతకుడు రాజ్ కుమార్ ఆచూకీ లభ్యమైంది. నిర్జీవంగా ఇటు కొత్తూరు పరిధిలోని ఓ వెంచర్ వద్ద అతని మృతదేహం పోలీసులకు లభించింది. గత కొద్ది రోజుల నుంచి ఇప్పుడైతే ఇన్సిడెంట్ అనేది జరిగిందో షాబాదు మండల కేంద్రంలోని దైవాలగూడలో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న అనంతరం 6 మర్డర్లకు పాల్పడిన తర్వాత నరహంతకుడు రాజ్ కుమార్ పరారవటం జరిగింది. పోలీసులు మొత్తం 7 బృందాలతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ క్రమంలోనే ఒక ఎవరైతే ఇటు కొత్తూరు సమీపంలోని ఒక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తను తిరుగుతూ ఉన్నాడన్న విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చూశాము అంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. అతని కోసం అవన్నీ పుకార్లు నమ్మొద్దు, అతని కోసం గాలిస్తున్నాము అన్న విషయాన్ని పోలీసులు తెలియజేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి ఒకవైపున రైల్వే పోలీసులు కావచ్చు, మరోవైపున ఇటు స్థానికంగా ఉన్నటువంటి మొత్తం ఇటు సిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన 7 బృందాలు రాజ్ కుమార్ ఆచూకీ కోసం కనిపెడుతూ ఉన్నారు. అలాగే 2 లక్షల రివార్డుతో ఎవరైనా ఆచూకీ తెలిపితే వారికి 2 లక్షల రూపాయల రివార్డు ఇస్తామంటూ కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అసలు పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారా అనేటువంటి విషయాలన్నింటినీ కొంత సస్పెన్స్ గా మారిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం కొత్తూరులోని ఒక వెంచర్ కు సమీపంలో రాజ్ కుమార్ యొక్క మృతదేహాన్ని పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. కొత్తూరు మండలం పంజర్ల గ్రామం వద్ద ఒక వెంచర్ ప్రాంతంలో అతని మృతదేహం అనేది లభించింది. అయితే అతను ఎలా చనిపోయాడు అనేదే ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. తను ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఏ రకంగా చనిపోయాడు అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనేది చాలా వరకు భావిస్తూ ఉన్నారు. వరుసగా మర్డర్లకు పాల్పడిన తర్వాత 6గురిని చంపేసిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటాను అన్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ కోణంలోనే తను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అన్న విషయమే తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం అతని రత్నకుమార్ అయితే అక్కడ క్రైమ్ సీన్ ప్రకారంగా కూడా అసలు అంటే ఏమైనా ఒంటి మీద గాయాలు కానీ లేదంటే అది ఆత్మహత్యగా ఉందా లేదంటే హత్యగా ఉందా, ప్రాథమిక దర్యాప్తులో భాగంగా డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి ఇది కొద్దిసేపటి క్రితం అతని యొక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి పోలీసులు ఇమీడియట్ గా పైన ఉన్నటువంటి గాయాలకు సంబంధించి కావచ్చు, ఏ రకంగా చనిపోయాడు అనేది ఇనిషియల్ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. కొద్దిసేపట్లోనే దానికి సంబంధించి అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఎలా చనిపోయాడు అనేది కొంత పోలీసుల ద్వారా కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపున అసలు ఎలా చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఈ కేసులో గత 4 రోజుల నుంచి ఆ నిందితుడు రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాలపైన అనేక పోలీస్ టీమ్స్ అనేవి వెతుకుతూ ఉన్న నేపథ్యంలో మొత్తానికి అతని మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. నిర్జీవంగా తను మృతదేహం అనేది కొత్తూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే పంజర్ల గ్రామ పరిధిలోని ఒక వెంచర్ వద్ద దొరకడంతో ప్రస్తుతం డెడ్ బాడీని రత్నకుమార్ అసలు రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు ఎలా గుర్తించారు? అంటే ఎవరైనా కాల్ చేసి చెప్పారా ఇక్కడ డెడ్ బాడీ ఉందని, లేదంటే పోలీసులు ఏ విధంగా అక్కడ రాజ్ కుమార్ డెడ్ బాడీని గుర్తించారు? వాస్తవానికి గత 4 రోజుల నుంచి ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది జరిగిందో 6 మర్డర్లు చేసి నిందితుడు పారిపోయిన తర్వాత పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగింది అంటూ ఒకవైపున బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో ఇటు సిపి తరుణ్ జోషి ఆధ్వర్యంలో 7 బృందాలనేవి ఫామ్ చేయడం జరిగింది. 7 బృందాలు అతని కోసం ముమ్మరం గాలింపు చర్యలను చేపట్టారు. ఎందుకంటే అతను పట్టుకోవాలి ఎలాగైనా సరే. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే పోలీసులు తన దగ్గర నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఈ రకమైనటువంటి మర్డర్లు అనేవి జరిగాయి.
పోక్సో కేసు నమోదు చేసిన వెంటనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లయితే ఇంత పెద్ద దుర్మార్గం అనేది జరగకుండా ఉండేది అనేది స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు 6 మర్డర్లు చేసిన తర్వాత పట్టుకోకపోతే ఖచ్చితంగా ఇది పోలీసుల యొక్క వైఫల్యంగా భావించేటువంటి అవకాశంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే 7 బృందాలను ఫామ్ చేసిన తర్వాత వారు ముమ్మరు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపున రైల్వే పోలీసులు, ఎందుకంటే కొత్తూరు పరిసర ప్రాంతాల్లో తను వాడుతున్నటువంటి కారును వదిలి వెళ్లిపోయాడు. ఆ కారును వదిలి వెళ్లిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లోనే తను తిరుగుతూ ఉంటాడన్న ఉద్దేశంతో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇక గాలింపు చేస్తున్నటువంటి పోలీసులకు తన ఆచూకీ అనేది కనిపించింది. అటు స్థానికుల ద్వారా సమాచారం అందుకొని అక్కడికి వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉన్నటువంటి మృతదేహాన్ని అది రాజ్ కుమార్ మృతదేహంగా పోలీసులు గుర్తించడం జరిగింది. సుధా, సో రత్నకుమార్, అక్కడ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో అక్కడ పక్కన స్థానికులు ఏమైనా మాట్లాడారు? అసలు వారి స్పందన ఏ విధంగా ఉంది? ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు దానిపైన పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది స్థానికుల ద్వారా తెలిసినటువంటి సమాచారమా, లేకపోతే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండగానే అటు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సందర్భంలోనే వారి కంటికి కనిపించిందా అనేది పోలీసులు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ప్రస్తుతానికైతే అతని మృతదేహాన్ని ఐడెంటిఫై చేసినటువంటి సమాచారం మాత్రమే అందుతుంది. ఇక ఎలా చనిపోయాడు అనేది మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉంటాయి. సుధా, అంటే పోలీసులు మీడియా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? అంటే ఏ విధంగా మరణించాడో డీటెయిల్స్ ఏమైనా చెప్పే అవకాశం? ఎందుకంటే ఖచ్చితంగా దీనిపైన పోలీసులు మీడియాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఈ ఇన్సిడెంట్ మొత్తం ప్రభుత్వంపై వైఫల్యంగా భావించడం జరుగుతోంది. ఒకవైపున గ్రామస్తులు అట్టుడికి పోతూ ఉన్నారు. ఈ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది జరిగింది. వరుసగా ఈ మధ్య కాలంలో 6 మర్డర్లు జరిగినటువంటి ఇన్సిడెంట్ ను చూసింది లేదు ఇతరు 2 తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2-3 సంవత్సరాల పిల్లల నుంచి మొత్తం 60 ఏళ్ల వరకు వృద్ధురాల వరకు మొత్తం 6గురిని వివిధ వయసులో ఉన్న వాళ్లను ఆడ మగ చిన్న పిల్లలు అనేది తేడా లేకుండా తన కుటుంబాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి వాళ్ళందరినీ కూడా మర్డర్ చేయడం జరిగింది. అలాగే మైనర్ బాలిక తల్లిని, అలాగే ఆమె నాయనమ్మను, ఆ మైనర్ బాలిక పైన మరొకసారి అఘాయిత్యానికి పాల్పడి దారుణానికి ఒడిగట్టినటువంటి నిందితుడికి సంబంధించి ఖచ్చితంగా పోలీసులు సీరియస్ యాక్షన్ లో భాగంగానే 7 టీమ్స్ ను ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి 4 రోజుల తర్వాత అతని యొక్క మృతదేహాన్ని, ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా చెబుతూ ఉన్నారు, అతన్ని మాకు అప్పగించండి, ఖచ్చితంగా అతన్ని ఉరితీయాలి, బహిరంగంగా ఉరితీయాలి, అని వాళ్ళకి వీళ్ళు ఏ రకంగా చనిపోయారో అతను కూడా అలాగే చనిపోవాలంటూ కూడా రకరకాలుగా వారు తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే తన మేనమామ ఊర్లో రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే మనకు తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం పక్కనే ఒక పాయిజన్ బాటిల్ అనేది ఉంది. ఆ పాయిజన్ తాగి సూసైడ్ చేసుకుని ఉంటాడనేటువంటి అనుమానాలు సైతం తలెత్తుతూ ఉన్నాయి. సుధా, అంటే అది ఈ రోజే, అంటే పాయిజన్ బాటిల్ పక్కన ఉంది, పక్కన స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే రాజ్ కుమార్ ఈ రోజే సూసైడ్ చేసుకున్నారు అనుకోవచ్చా, లేదంటే నిన్న మొన్న 2 రోజులుగా కూడా ఇటు పరారీలో ఉన్న నేపథ్యంలో ముందుగానే జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా ఇవాళ వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆ ఇన్సిడెంట్ అనేది ఇవాళే జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే తను ఆత్మహత్య చేసుకొని, అంటే పాయిజన్ బాటిల్ కూడా పక్కన ఉన్నటువంటి సమాచారం అందుతోంది కాబట్టి ఆ పాయిజన్ తాగే తను సూసైడ్ కు పాల్పడి ఉంటాడు అన్న విషయం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇది పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఎలా చనిపోయాడు అనేది తెలియాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టానికి బాడీని పోస్ట్ మార్టానికి పంపించినప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ల ద్వారా అసలు వాస్తవం ఏంటి అనేది ఎలా చనిపోయాడు అనే విషయం తెలుస్తుంది. దానికి కొంత కుటుంబ సభ్యులు ఇది ఆగ్రహంతో ఉన్న వాళ్ళు శాంతించేటువంటి విషయంగానే తెలియజేయాలి. ఎందుకంటే అతను ఎలాగైనా సరే 6గురిని ఎలా పొట్టన పెట్టుకున్నాడో అతను కూడా అలాగే చనిపోవాలంటూ కూడా వాళ్ళందరూ కూడా కోరుకున్నటువంటి నేపథ్యంలో తానే సూసైడ్ చేసుకుని, ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా తెలియజేశాడు తాను ఆత్మహత్య చేసుకుంటాను అన్న విషయం తెలియజేశాడు కాబట్టి సో పారిపోయిన వెంటనే సూసైడ్ చేసుకుంటే ఇవాళ ఆ మృతదేహం అనేది లభించిందా లేకపోతే ఇవాళే చనిపోయాడు అనేది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లను బట్టి తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి రత్నకుమార్ ఇటు కొత్తూరులో, అంటే రాజ్ కుమార్ మేనమావ ఊర్లో ఇటు చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది మనకి. సో ఈ డీటెయిల్స్ ప్రకారం మేనమావ ఇంటికి వెళ్ళేమన్నా, అంటే ఈ హత్యలు జరిగిన తర్వాత అటు వెళ్ళినట్లుగా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇటు రాజ్ కుమార్ మేనమావని కూడా ఏమైనా ప్రశ్నించారా పోలీసులు? ప్రస్తుతం ఇన్సిడెంట్ ఎప్పుడైతే చోటు చేసుకుందో తను వరుసగా 6గురిని చంపిన తర్వాత ఆ 6గురు చంపేశాను అన్న విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు, అలాగే ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. చెప్పినప్పుడు ఇమీడియట్ గా తల్లిదండ్రులు పోలీసులకే సమాచారం ఇచ్చారు. ఎందుకంటే 6గురును చంపినటువంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఇది బయటికి వస్తుంది, తమను నిందితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ అయ్యి తమ కుమారుడు చేసినటువంటి యొక్క దారుణం గురించి పోలీసులకు సమాచారం అనేది అందించారు. ఆ తర్వాత ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా అతన్ని దూరం పెట్టి అతని ఫోన్లకి ఏదైతే పోలీసులు జరుగుతున్నటువంటి
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులకు కోఆపరేటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఇతర కుటుంబ సభ్యులు ఎవరో అతని దగ్గరికి రానిలేదు, ఎవరికి కూడా కనిపించలేదు. కొత్తూరు పరిసర ప్రాంతాల్లో తను ఒక రైల్వే గేటు సమీపంలో తన కారును కూడా వదిలిపెట్టి పరారైనటువంటి పరిస్థితుల్లో అతను పారిపోతుండగా పోలీసులు కూడా చూశారంటూ కూడా ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి సందర్భాలను చూశాం. సో ఈ క్రమంలోనే తను ఏదైతే తల్లిదండ్రులకు తెలియజేశాడో తను చనిపోతాను, ఆత్మహత్య చేసుకుంటానన్న విషయం ప్రకారం అదే రోజు తను ఆ పాయిజన్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఒక వెంచర్ దగ్గర, అంటే వెంచర్లు అంటే కొంత నిర్మానుష్యంగా ఉంటాయి కాబట్టి సో ఆ రోజే చనిపోయి ఉండొచ్చు. అది ఆ విషయం అనేది పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలోనే ఆ పరిసర ప్రాంతాల్లో కారు వదిలి వెళ్లిపోయాడు కాబట్టి సో ఇవాళ పోలీసులు ఆ మృతదేహాన్ని ఐడెంటిఫై చేసినట్లు తెలుస్తుంది. ఎప్పుడు చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం ద్వారా తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి, ఎలా చనిపోయాడు అనేది. సుధా, సో రత్నకుమార్, ఇటు దైవాలగూడలో ఈ ఆరు హత్యల తర్వాత కూడా గ్రామస్తులందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. సో ఎలా అయినా సరే ఈ సైకో కిల్లర్ రాజ్ కుమార్ ని పట్టుకోవాలంటూ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజ్ కుమార్ మృతి చెందడం మీద ఇటు దైవాలగూడ గ్రామస్తులు ఎవరైనా స్పందించారా? ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి వాళ్ళు కొంత సంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. పైగా దానికన్నా కూడా ఇంట్లో ఒక డఫ్ అండ్ డమ్ము బాలిక ఉంది. ఆమె బాగోగులు చూడాలి, ఆమె ఎందుకంటే ఆమెకు వినపడదు, అలాగే మాట్లాడలేదు, ఇలా రకరకాల ఇటు అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి ఒక బాలిక ఉంది కాబట్టి ఆమె బాగోగులు చూడాలన్నటువంటి డిమాండ్లనే మొదటి నుంచి వినిపించాయి. అలాగే జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఒక హామీ అనేది ఇచ్చిన నేపథ్యంలోనే సో ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి అనేది కొంత ప్రశ్నార్థకంగా మారిందనేది అందరూ బాధపడుతున్నటువంటి విషయం. మరోవైపున ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరగాలి అన్న విషయాన్ని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం అనేది కొంత వాళ్లకు తను ఆత్మ నిర్జీవంగా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్న విషయం తెలిసిన తర్వాత వాళ్ళు కొంత సంతృప్తి చెందినప్పటికీ కూడా బాలిక యొక్క భవిష్యత్తు అనేది కొంత ఇబ్బంది లేకుండా, ఎందుకంటే కేవలం నాయనమ్మ అలాగే ఇటు తల్లి పైన ఆధారపడి ఉండేటువంటి బాలిక ఇప్పుడు ఎవరూ లేకపోవడంతో, అందరూ చనిపోవడంతో ఒకసారిగా అనాథగా మారినటువంటి సిచ్యువేషన్స్ లోనే సో ఆమెకు ఎలాగైనా సరే న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్లు వినిపిస్తున్నారు మొదటి నుంచి, దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇక మరోవైపు ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి అతను చనిపోయాడు కాబట్టి సో ఈ విషయం కాకుండా బాలిక పైన ఉన్నటువంటి బాలిక యొక్క బాగోగులపైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటూ కూడా వాళ్ళు తెలియజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత ఊరట కలిగించేటువంటి అంశంగానే ఉంటుంది రాజ్ కుమార్ దొరకటం. సుధా, సో రాజ్ కుమార్ మృతదేహాన్ని ఇప్పుడు ఏ హాస్పిటల్ కి తరలించారు అంటే పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు? సో మరికొద్దిసేపట్లో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఇది పోలీసులకు కొద్దిసేపటి క్రితమే ఇదంతా జరిగింది కాబట్టి సో పోలీసులు పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి అంటే ఇటు గాంధీ ఆసుపత్రికి తరలిస్తారా పోస్ట్ మార్టానికి, లేదంటే అటు ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ప్రక్రియ చేస్తారనేది పోలీసుల ద్వారా తెలుస్తుంది. ఇక మరికొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం అయితే అసలు పోలీసులు అక్కడ రాజ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారా, వెళ్ళారా? ప్రస్తుతం మృతదేహాన్ని స్వాధీనం పోలీసులు ఐడెంటిఫై చేసి తదుపరి కార్యక్రమాలు, ఎందుకంటే సో అక్కడ పంచనామా నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఇమీడియట్ గా బాడీని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి పోస్ట్ మార్టానికి తరలించినటువంటి ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది. అక్కడ కొన్ని ఆనవాళ్లను సేకరించి క్లూస్ టీమ్స్ ద్వారా ఎక్కడ ఎలా చనిపోయినటువంటి ఆనవాళ్లను సేకరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ లన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించేటువంటి అవకాశం ఉంటుంది. సో అయితే మనకి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇటు పోలీసుల దగ్గర నుంచి ఎప్పటి వరకు రావచ్చని ఆశించవచ్చు? ఇవాళ సాయంత్రం వరకు కూడా పోలీసులు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మనకు అంటే ఆఫ్ ది రికార్డు ప్రకారం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం బాడీని స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. కాబట్టి మృతదేహం దొరికింది అన్న విషయం నేపథ్యంలోనే ఇక మరికొద్ది సేపట్లోనే తదుపరి కార్యక్రమాలను పూర్తి చేసి సాయంత్రం వరకు దీనిపైన పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సుధా, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. ఇటు కొత్తూరు సమీపంలోని రాజ్ కుమార్ మృతదేహం అయితే లభ్యమైంది. 3 రోజుల క్రితం మొత్తం షాబాద్ దైవాలగూడలో 6గురిని హత్య చేసిన అనంతరం కూడా 3 రోజుల నుంచి పోలీసులు మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు 8 బృందాలుగా. అయితే ఈ రోజు కొత్తూరు సమీపంలోని వెంచర్